నార్మల్ భుజంగాసనలోనే వేరియేషన్స్ ఇంకా బేసిక్గా భుజంగాసన చేయాలి అంటే లైక్ పిల్లో ఇలా పెట్టుకొని పిల్లోకి అటు ఇటు ఎల్బోస్ తాకించి స్ట్రైట్గా పెట్టాలన్నమాట. అండ్ కొంచెం అయినాక ఇలా మకరాసనలో రిలాక్స్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు ఇంకా సపోర్ట్ కరెక్ట్గా వస్తుందంటే ఎల్బోస్ కొంచెం ముందు పెట్టి పర్ఫెక్ట్గా మీ గెడ్డం కింద అరచేతులు పెట్టుకొని నార్మల్గా టీవీ చూసేటప్పుడు ఎలా పెట్టుకుంటామో అలా. మీకు ఒకవేళ పిల్లో అవసరం లేదు అంటే పిల్లో తీసేసుకొని చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి లయింగ్ ఆన్ యువర్ బ్యాక్. నార్మల్గా మనం హ్యాండ్స్ వచ్చేసి హెడ్ కింద పెట్టి పడుకున్నట్లే పడుకోవాలి. కాలు మీద కాలు వేస్తాం కదా, అలానే వేయాలి. ఏమంటే పక్కన మోకాలు పక్కన పెట్టేసి ఏ కాలు అయితే మడుస్తున్నారో ఆ మోకాల్ని కింద ఆనియడానికి ట్రై చేసి మీ తలని ఆపోజిట్గా తిప్పాలన్నమాట. అప్పుడు మీకు లైక్ స్పైన్ బ్యాక్ అంతా స్ట్రెచ్ అవుతుంది. ఒకసారి ఫీల్ కండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఆపోజిట్ లెగ్ని బెండ్ చేసి ఆ మోకాలు ఏదైతే బెండ్ చేస్తారో అది ఆపోజిట్ సైడ్లో నేలకు తాకే విధంగా బెండ్ చేసి ఆపోజిట్లో మీరు తిరగాలి. ఓకేనా. హ్యాండ్స్ ఒకవేళ తల కింద పెట్టుకోలేరంటే ఊరికే నార్మల్గా టీ పొజిషన్ లాగా స్ట్రైట్గా పెట్టేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ స్ట్రెచ్. నార్మల్గా లెగ్స్ పైకి లేపి అలానే ఉంచాలన్నమాట. ఒకవేళ మీరు లెగ్స్ లిఫ్ట్ చేయలేము అంటే గోడ పైన సపోర్ట్తో తీసుకొని గోడ పైన పెట్టండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక టాస్క్ అనమాట. మీకు నార్మల్గా పిల్లోస్ ఉంటుంది కదా, పిల్లో తీసుకొని మీ పాదాల పైన పెట్టి బ్యాలెన్స్ చేయాలి, పడిపోకూడదు ఇలా. ఓకేనా. ఎన్ని సెకండ్స్ బ్యాలెన్స్ చేస్తున్నారో చూద్దాం. అట్లీస్ట్ 30 seconds ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ 2 legsతో బ్యాలెన్స్ చేయలేకున్నారు అంటే 1 leg అయినా ట్రై చేయండి. ఓకేనా. వితౌట్ పిల్లో ఫస్ట్ ట్రై చేయండి, తర్వాత విత్ పిల్లోస్ ట్రై చేయండి. ఓకే గాయస్, బాయ్. సీ యూ నెక్స్ట్ మండే. బేసిక్ ఆసన వస్తేనే వస్తాను నెక్స్ట్ మండే. ఓకే, బాయ్.